నాకు కావాలి అది ఒక్కటి. ఓన్లీ నా సామాన్ తీసుకునేంత వరకు ఆగేది ఉండే. నేను 10,000 రెంట్ కట్టుకుంటున్నా, 10,000 రెంట్ కట్టుకొని ఉంటున్నా. రోడ్డు ఏం చేసింది? రోడ్డు మీద నేను ఉన్నా, రోడ్డు మీద వేసిన ఇది ఏం చేసింది? ఈ పక్కన వేసుకున్నా. నా కాళ్ళ నొప్పులతో నేను బతుకుతున్నాను, ఈ గుడిసెలో బతుకుతున్నా. ఈ గుడిసెలో బతికినప్పుడు, నేను రోడ్డు మీద బతికినప్పుడు బతికేటోళ్ళకు ఒక రోజు టైం, ఒక గంట టైం నా సామాన్ తీసుకుంటా. నా సామాన్ విలువ కట్టి మనం దయచేసి కేసీఆర్ సార్ ఎక్కడున్నాడో కేసీఆర్ సార్ రావాలి. కేసీఆర్ సారే నాకు న్యాయం చేయాలి. కేసీఆర్ సార్ న్యాయం చేస్తేనే ఇది బాగుపడుతుంది. హైదరాబాద్ ఎక్కడాడు ముంచేస్తాడు, న్యాయంగా ముంచేస్తాడు. న్యాయంగా ముంచేస్తాడు అంటే ముంచేస్తాడు. రేవంత్ రెడ్డి గారు మంచోడు కాదు. ఇప్పటికి సగం ముంచేసిండు. నా కడుపు కోత ఇంత ఉంది. నేను ఎవరితో చెప్పుకోవాలి? ఎవరున్నారు నాకు వెనకాల? ఇప్పుడు ఈ బాధ ఇదంతా ఎవరు తీయాలి? ఎవరు ఇప్పుడు ఇంత అన్ని ఇరిగిపోయినాయి. నా సామాన్లు తీసుకునేదాకా నాకు టైం ఎందుకు ఇవ్వలేడు? 5 నిమిషాలు టైం ఇంటి సార్ చదువుకుంటా, 5 నిమిషాలు టైం ఇంటి అంటే ఇవ్వలేడు. నా సామాన్లు ఇరిగిపోయినాయి. నా కొడుకు కష్టం చేస్తాడు. నేను ఇప్పుడు ఏడా బతకాలి చూపిండి నాకు దారి. రేవంత్ రెడ్డి నాకు రేపు పుట్టుకాలు చూపించాలి. లేదా కేసీఆర్ సార్ కాలు పట్టుకుంటా పోయి, కేసీఆర్ సార్ నీకు ఉన్నప్పుడే నాకు బాగుందా? హైదరాబాద్ నాశనం చేయడానికి వచ్చిండని చెప్తా. హైదరాబాద్ నాశనం చేయడానికి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. నాకు కావాలి అది ఒక్కటి. ఓన్లీ నా సామాన్ తీసుకునేంత వరకు ఆగేది ఉండే. నేను 10,000 రెంట్ కట్టుకుంటున్నా, 10,000 రెంట్ కట్టుకొని ఉంటున్నా. రోడ్డు ఏం చేసింది? రోడ్డు మీద నేను ఉన్నా, రోడ్డు మీద వేసిన ఇది ఏం చేసింది? ఈ పక్కన వేసుకున్నా. నా కాళ్ళ నొప్పులతో నేను బతుకుతున్నాను, ఈ గుడిసెలో బతుకుతున్నా. ఈ గుడిసెలో బతికినప్పుడు, నేను రోడ్డు మీద బతికినప్పుడు బతికేటోళ్ళకు ఒక రోజు టైం, ఒక గంట టైం నా సామాన్ తీసుకుంటా. నా సామాన్ విలువ కట్టి మనం దయచేసి